ఎర్లీ మార్నింగ్ 2:30కి లేచాను అండ్ ఐ డెంట్ ఫర్గెట్ మై స్కిన్ కేర్. ఫేస్ మీద ఈ ఐస్ రోల్ ఆన్ అయితే ఈ మధ్య అప్లై చేయడం స్టార్ట్ చేశా ఎర్లీ మార్నింగ్. ఆర్ ఎప్పుడు లేచినా కానీ మార్నింగ్ టైంలో ఈ యాక్టివిటీ చేయడం వల్ల ఏంటంటే ఫేస్ అంతా టైటన్ అవుతుంది, పోర్స్ టైటన్ అవుతాయి, క్లీన్ అవుతాయి అండ్ బ్రింకిల్స్ రావడం కూడా తగ్గుతుంది. స్కిన్ చాలా ఫ్రెష్గా క్లియర్గా ఉంటుందన్నమాట. దాంతోపాటు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం కూడా మర్చిపోకూడదు. అండ్ ఇంత హడావుడిగా రెడీ అయిపోయి టోస్ట్ ప్రిపేర్ చేసుకుని బ్యాగ్ ప్యాక్ చేసుకుని రెడీ అవుతున్నాం, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు కేరళ ఫ్యామిలీ ట్రిప్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము నేను మా హస్బెండ్ పాప వెళ్దామని. అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ ట్రిప్ విత్ హర్, మా పాపతో ఫస్ట్ ఫ్లైట్ కూడా దానికి. సో వీఆర్ వెరీ ఎగ్జైటెడ్. కేరళలో వెదర్ బాగాలేదు, మాన్సూన్ స్టార్ట్ అయిపోయిందని తెలుసు, బట్ స్టిల్ వీ వాంటెడ్ టు మేక్ అ ట్రిప్. ఎందుకంటే మున్నార్లో చాలా బాగుంటుంది క్లైమేట్. ఫ్లైట్ కూడా చాలా డిలే అయింది, ఆల్మోస్ట్ 1.5 hour ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. 4కి బయలుదేరాము, 7కి ఫ్లైట్ అనుకుని, కానీ 1.5 hour లేట్ అయిపోయింది. సో ఎనీవే నేనైతే ఫస్ట్ స్కిన్ కేర్ రొటీన్ నేనైతే సన్ స్క్రీన్తో స్టార్ట్ చేసా, తర్వాత మాయిశ్చరైజర్ అండ్ కాజల్, చిన్న లిప్ బామ్, చిన్న టాల్క్, అంతే. చాలా ఈజీగా రెడీ అయిపోవచ్చు ఇలా అయితే. అండ్ వీ వేర్ ఆఫ్ అనమాట. గాడ్ జోన్ కంట్రీ అని ఊరికే అనలేదండి, ఎంత బాగుందో క్లైమేట్ కూడా. మున్నార్లో ఉన్నాం కరెంట్లీ మేము. సో మార్నింగ్ అయితే ఫస్ట్ కేరళలో దిగాము, కొంచెం సల్ట్రీగా అనిపించింది. తర్వాత అక్కడి నుంచి మున్నార్కి రావడానికి ఆల్మోస్ట్ 2.5 hours పడుతుంది. బట్ మధ్యలో ఏంటంటే మనకి వాటర్ ఫాల్స్ కానీ ఆయుర్వేద ట్రీ ప్లాంటేషన్ అవన్నీ చూడడానికి కొంచెం టైం పట్టిందనమాట. అండ్ దట్ వాస్ కునాఫా చాక్లెట్ రైడ్ ఫర్ ద ఫస్ట్ టైం. చాలా చాలా బాగుంది. అండ్ ఫ్లైట్లో మా పాప ఏమైనా చిరాకు పెడుతుందేమో అనుకున్నాను, కానీ బట్ ఫర్ ద సర్ప్రైజ్ షీ వాజ్ వెరీ కామ్, పడుకుంది. స్టార్టింగ్లో అయితే అమ్మ వద్దు నాన్న వద్దు అంది, కానీ బట్ లేటర్ షీ వాజ్ ఓకే అనమాట, పడుకుండిపోయింది. బికాస్ చాలా ఎర్లీగా లేచింది మార్నింగ్. సో హ్యాపీగా పడుకుంది. మేమైతే టోస్ట్ తినేసి వ్యూ ఎంజాయ్ చేస్తూ మేము కూడా అలా రిలాక్స్ అయిపోయాము. టేక్ ఆఫ్ అయిన తర్వాత వీ స్లెప్ట్ ఆఫ్. తర్వాత మళ్ళీ ల్యాండింగ్ అవుతుంటే వీ గాటప్ అనమాట. తర్వాత చూస్తే దిస్ వాజ్ ద వ్యూ. ఎంత బాగుందంటే అంత బాగుంది. కేరళ ఈజ్ లైక్ గాడ్స్ ఓన్ కంట్రీ అని నిజంగానే ఊరికే అనలేదు, చాలా చాలా బాగుంది. బట్ క్లైమేట్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పిల్లలతో వచ్చే వాళ్ళైతే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. మఫ్లర్స్ కానీ ఆర్ మీకు కావాల్సిన ఫుడ్ కూడా అంత ఈజీగా, మనం సౌత్ ఇండియన్స్ అయినా కూడా మనం తినేలాగా ఉండదన్నమాట, రైస్ కూడా అంతా. సో నేను అన్ని ప్రికాషన్స్ తీసుకునే వచ్చాను పాప కోసం, దాని ఫుడ్ కానీ అన్నీ ప్యాక్ చేసుకొచ్చా. లగేజ్ కొంచెం ఎక్కువే ఉంటుంది, బట్ స్టిల్ యూ విల్ బీ హ్యాపీ కదా. వాళ్ళు పిల్లలు కొంచెం హెల్దీగా ఉంటే యూ విల్ ఫీల్ హ్యాపీ. అండ్ దిస్ ఇస్ బనానా లీఫ్ ఫుడ్ అనమాట. నాకైతే కొత్తగా అనిపించింది, బట్ ఇట్ వాజ్ ఓకే, నాట్ దట్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. రైస్ అయితే బాగుంది, కేరళ రైస్ అయితే బాగుంది, టేస్ట్ బాగుంది, బట్ కర్రీస్ నాకు ఐఎమ్ నాట్ దట్ ఫ్యాన్ అనమాట. సో దట్ వాజ్ ఇట్. చిన్న వ్లాగ్ ఇది. ఐ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. బాయ్.